యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనంలో బలమైనటువంటి శ్రేష్టమైన మాట మనకి కనిపిస్తుంది. రక్షించబడిన వారు ఉల్లాసముతో పాటలు పాడుచు మహానందముతో సియోనుకు చేరుకొందురుగా కంటూ మాట్లాడుతుంది వాక్యం. అలాగే నాడు దేవుని ఆలయానికి వెళుతున్నప్పుడు మన ఒట్టి చేతులతో కాదు, ఆనంద హృదయములతో వెళ్ళాలి. ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనేది ఎలా తెలుస్తుంది? బైబిల్ని పట్టుకుని చర్చికి వెళితే నువ్వు దేవునికి విధేయుడిగా ఉంటావని, ఆరాధనకి వెళ్తున్నావని. అలా నీ చేతిలో ఉండవలసింది బైబిల్ ఉండాలి, పాటల పుస్తకం ఉండాలి, ఒక పెన్ను ఉండాలి. అలాగే నీవు సమర్పించుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి విలువైన కానుకతో దేవుని సన్నిధిలో చేరాలి. చాలామంది వట్టి చేతులతో ఊపుకుంటూ వస్తారు. వాళ్ళ చేతిలో బైబిల్ ఉండదు, వాళ్ళ చేతిలో కానుక ఉండదు. మరి చర్చికి వెళ్ళి ఒకళ్ళమొకళ్ళు చూడటం, ఎగిలితనంగా ఉండటం ఎటువంటి దేవుని బిడ్డలకి తగదు. మంచిగా వాక్యం చదవాలి, పాటలు పాడాలి, ప్రార్థనలో భక్తిభావంతో ఏకీభించాలి. మరి అటువంటి హృదయాలు కలిగి ఉండాలని ఈ ప్రవక్త యెషయా చెప్తున్నాడు. అలాగే నాడు సంతోష హృదయాలతో ఆదివారం మనకు వస్తుందంటే, ప్రార్థన కాలాలు వస్తున్నాయి అంటే సంతోష హృదయంతో గుర్తించుకుంటూ దేవుని మహింపరుచుకుంటూ వెళ్ళాలని. అందుకనే అటువంటి మంచి మనసులో మనకు ఉండాలి. అక్కడ నడిపించే దైవజనులు, యాజకులు, గురువులు, సేవకులకి మరి శోధనగా ఉండే బిడలుగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఆత్మీయతలో ఉండే బిడలుగా ఎదగాలి, బలపడాలి. అప్పుడు మనల్ని దీవిస్తాడు, మనకి మంచి భవిష్యత్తు ఇస్తాడు, మన తలంపులు నెరవేరుస్తాడు, మన యొక్క జీవితంలో అనేక గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు సియోనుకు చేరతారు, పాటలు పాడుతూ దేవుని మహింపరుచుకుంటూ వెళతారంటూ, మరి ఎక్కడ లేని సంతోషం వాళ్ళకి దేవుడిస్తున్నాడంటూ ప్రవక్త యెషయా ద్వారా తెలియపరిచాడు. అలాగే నాడు మన మనసులో, మన హృదయాలు సంతోషంగా ఆనంద గానాలు చేస్తూ ప్రార్థనకి సిద్ధపడదాం. ఒట్టి చేతులతో కాదు, మన చేతుల్లో ఉండవలసిన ఆరాధనకి వెళ్ళేటప్పుడు ఉండవలసినవన్నీ మనం ఉంచుకుంటూ వెళ్ళవలసిందే. ఎందుకంటే నువ్వు అన్ని కార్యక్రమాలు కూడా నీవు పట్టుకెళ్తున్నావు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో కనపడతాకి వీల్లేదు అంటున్నాడు. ఆనంద సంతోషాలతో దేవుని చేరుకుందాం, ప్రభు దేవుని పొందటానికి ప్రయత్నిద్దాం. అటువంటి మనసు, అటువంటి హృదయం దయచేయమని ఆ దేవాది దేవుని ప్రార్థిద్దాం. ప్రభు అయిన దేవుడు